Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, వారికి అనుకూలంగా మాట్లాడితే మానవతావాది, వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్రవాది, ఇంకా పెద్ద పెద్ద పదాలు కూడా వాడుతుంటారు. నాకు తెలిసి ఇంకా తీవ్రవాది అనేది పెద్ద పదము, ఇంకా దానికి మించిన పెద్ద పదాలు కూడా వాడుతూ ఉంటారు అనమాట. అసలు ఈ అంశం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఇటీవల ప్రొఫెసర్ అందరి చేత ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరి చేత కూడా మన్ననలు పొందుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన సోము వీర్రాజు గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. సాధారణంగా సోము వీర్రాజు అంటే బీజేపీ ఎమ్మెల్సీ, ఆయన చాలా సౌమ్యుడు, ఇలాంటి పదజాలం చాలా తక్కువగా వాడుతుంటారు. అలాంటి సోము వీర్రాజు ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పై ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? నిజంగా ఆయన అన్నారా? ఆయనతో ఎవరైనా అనిపించారా? అసలు ఉగ్రవాది అనే ముద్ర వేసేందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన తప్పేంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి గుంటూరు నుంచి జూమ్ కాల్లో మనకు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్తే సిస్టర్, బాగున్నారా? ఓకే. చూస్తున్నారా ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలా తయారయ్యాయంటే, అనుకూలంగా మాట్లాడితే గొప్ప మానవతావాది, కాస్త అటు ఇటుగా వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్రవాది, నక్సలైటు, పెట్రమాసలైటు, నేనేమో పేర్లు పెట్టేస్తుంటారు అనమాట. ఎలా చూడొచ్చు ఈ రాజకీయాలను అసలు? సార్, ముఖ్యంగా తప్పుని తప్పు అనే స్వతంత్రం బహుశా భారతదేశంలోనే లేదేమో, ప్రశ్నించే ధోరణి లేదేమో, పత్రికా స్వేచ్ఛ లేదేమో అన్నట్టుగా మొన్నటి రోజు నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఒక మీటింగ్ లో నార్వే దేశం మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 180లో 150 ఎంతో స్థానంలో ఉందని మనం వినున్నాం. అంటే పత్రికా స్వేచ్ఛ అంటే ఎవరు? ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక గొప్ప జర్నలిస్ట్. ఎంతో మంది ముసూరులు, ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్ కూడా క్లాసులు చెప్పారు. మొన్న ఈ మధ్య గ్రూప్ 1 వాళ్ళకి కూడా క్లాసులు చెప్పారు. లోకేష్ గారి దగ్గర పనిచేస్తున్న ప్రజన్మ కూడా స్టూడెంట్. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఎవరి మీద బురద జల్లుతున్నారంటే, ఇదిగో నువ్వు తప్పు చేసావేమో అని ఎవరన్నా అన్నారు అనుకోండి, నువ్వు పేటిఎం కుక్క, వాడు పడేసే చిల్లర కోసం నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అనే పరిస్థితికి వెళ్ళిపోయిందండి. ఈ రోజు సరేలేండి, ఎవరో మా లాంటి వాళ్ళని, ఇంకొక లాంటి వాళ్ళని మీరు 4 మాటలు అనేస్తే మేము కొన్ని రోజులు కన్నీటి పర్యంతం అవుతాం, కొన్ని రోజులు బాధపడతాం, కొన్ని రోజులు బయటికి రాకూడదు అనుకుంటాం, తర్వాత తెగింపు తిరుగుబాటు వస్తుంది. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఇలాగే వైసీపీ కండువాలు కప్పేసి పేటిఎం కుక్క అనేసి సోషల్ మీడియా అంతా ట్రోలింగ్ చేసేస్తుంటే, ఆ పదజాలాన్ని వినలేక ఆ కుటుంబ సభ్యులు, లేకపోతే ఆ జర్నలిస్ట్ విభాగాలు అందరూ, అరే ఎంత చిన్న వయసు నుంచే పోరాటం చేసినోడు ఇప్పుడు ఎందుకు తగ్గాలా అంటే, నువ్వు అన్న మాటని వెనక్కి తీసుకో అన్నారు సార్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాటని వెనక్కి తీసుకోవాలంట. అసలు డిస్కషన్ ఏంటంటే సార్, మీకు తెలుసు కదా, అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళారు మనోహర్ గారు, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. దేనికి వెళ్ళినారు సార్? నీకెందుకమ్మా, నీకెందుకు చెప్పాలి అని అంటారేమో. నాగరాజ్ గారు 10 సార్లు ఢిల్లీ వెళ్ళిన ఎవరికి చెప్పబడలా, కన్నారాజ్ని 10 సార్లు ఢిల్లీ వెళ్ళిన ఎవరికి చెప్పబడలా. కానీ డిప్యూటీ సీఎం గారు ఏ కారణంతో హోంశాఖ, సెంట్రల్ హోంశాఖ మంత్రి గారిని కలిసినారు? ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితేనా, లేకపోతే హోంశాఖ మంత్రి బాగున్నారా, బాగాలేదా, టీ తాగారా, టిఫిన్ తిన్నారా, ఆరోగ్యం ఎలా ఉందని అడగడానికి వెళ్ళారా? ఏ కారణాల్లో పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా సార్. ముఖ్యమంత్రి అంటే పలుమార్లు కలుస్తారేమో, డిప్యూటీ సీఎం గారు ఎందుకు కలుస్తారు? ఏదో కారణం ఉండాలి కదా. మీరు కారణాలు మీ ఏబిఎన్ లేకపోతే మీ ఆంధ్రజ్యోతి పేపర్ లో రిలీజ్ చేసి ఉండాల్సింది. ఈ కారణాల వల్ల కలిసామంటే ఇంకే కారణాలు రాసుకునే వాళ్ళు కాదు కదా. మీరు ఎందుకు అంత గోప్యంగా ఉంచారు? సరే, మీరిద్దరు వెళ్ళి డిస్కస్ చేశారు, ఏమో డిస్కస్ చేసినారు. గతంలో సార్ మీకు గమనిస్తే జగన్ గారు పలుమార్లు వెంకటేశ్వర స్వామి బొమ్మ శాల్వా తీసుకొని మోడీ గారిని కలవడానికి వెళ్ళేవాళ్ళు. మీరు ప్లేబ్యాక్ కొట్టి చూడండి, గూగుల్లో అడిగితే చెప్తుంది. TV5 లోనో, ఏబిఎన్ లోనో, మహా న్యూస్ లోనో అవినాష్ గారి బెయిల్ గురించి అడగడానికనో, లేకపోతే కేసుల గురించి మాట్లాడడానికనో ఆ జగన్ గారు అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళారు, మోడీ గారిని సైతం కలవడానికి వెళ్ళారు అనేవాళ్ళు సార్. సార్, ఈ పదానికి ఏమన్నా తేడా ఉందా సార్? సేమ్ ఒకటే కదా. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గత ముఖ్యమంత్రి వర్యులు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారినో, TV5 సాంబశివరావు గారినో, లేకపోతే ఏబిఎన్ వాళ్ళనో, వీళ్ళందరి మీద కేసులు వేసి వెనక్కి తీసుకోండి, మీ పదజాలం వెనక్కి తీసుకోండి, లేకపోతే మోడీ గారికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, నేను వెళ్ళి కలిసింది బెయిల్ కోసం కాదు, మీరు అలా ఎలా మాట్లాడతారు, బెయిల్ కోసం కోర్టుకు కదా వెళ్ళాలా, మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం, మీరు వెనక్కి తీసుకోండి మీ భావజాలాన్ని, లేకపోతే మీ మీద అల్లర్లు కేసు పెట్టేస్తాము అంటూ ఎందుకు అనలేదు సార్? సరే, చాలా ఆశ్చర్యం అవుతుంది. అసలు చిన్న దాన్ని
అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్టుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కొట్టుకు చచ్చే పరిస్థితికి వెళ్ళింది కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకోమనడం వల్లే. ఎందుకు వెనక్కి తీసుకోవాలి? ఏ రోజన్నా ఎవరైనా వెనక్కి తీసుకున్నారా? మీరు ఆ రోజు వాలంటీర్ల ద్వారానే ఆడబిడ్డలు తప్పిపోయారని మీరు నిరూపిస్తారా? వెనక్కి తీసుకుంటారా? అమిత్ షా గారిని, మోడీ గారిని, జగన్ గారు పలుమార్లు కలిసింది అవినాష్ గారి బెయిల్ కోసమా, లేకపోతే కేసుల్లో లేకుండా చేయమండం కోసమా? మీరు నిరూపిస్తారా? మీరేమన్నా అమిత్ షా గారు, మోడీ గారు ఇళ్లలో బాత్రూమ్ లో కూర్చొని చూసినారా? మీకు ఎలా తెలిసింది? వివేకానంద రెడ్డి గారిని చంపి పడేసింది కూడా బాత్రూమ్ లోనే సార్. మరి మీరు ఎలా గొడ్డలతో నరికినావు జగన్? నీ గంతులు వేసినారు, కేకలు వేసినారు, ఊగిపోయినారు. మీరేమన్నా బాత్రూమ్ లో కూర్చొని చూసినారా? మీ జన సైనికులు ఏమన్నా చూసినారా? మనం తెలియనప్పుడు మాట్లాడకూడదు కదా. వెనక్కి తీసుకోండి, వెనక్కి తీసుకోండి. తీసుకుంటారా? తీసుకోరు కదా. అరే, ఒక వ్యక్తి కొన్ని ఆధారాలు పట్టుకునే మాట్లాడితే ఈ రోజు మీరు చేస్తున్న అల్లరికి సోమవీర్రాజు గారు సార్ ఎంత సీనియర్ సార్. ఆఖరికి కమ్యూనిస్టులని తీవ్రవాదులు అంటారా? చాలా దారుణం సార్. పూర్తిగా ఖండించదగింది. ఏదైతే నిన్న మాట్లాడిన వాళ్ళు ఎవరైతే కమ్యూనిస్టులు, ఎవరైతే జర్నలిస్టులు అందరూ చాలా భావోద్రేకంతో మాట్లాడారు. పెద్దవాళ్ళు కదా, 4 మాటలు అంటారు, కోపంలో అంటారు. ఎందుకు? అంత గొప్ప నిజాయితీపరుడైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పేటిఎం కుక్క అన్నందుకు తప్పు కదా. ఆ పదాలు వాడచ్చా? రజనీ గారు, ఒకటి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే ఎవరికి తెలియని వ్యక్తి కాదు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్. ఆయన ఓకేనా, చాలా నేషనల్ మీడియాస్ లో కూడా డిబేట్ లో పాల్గొంటుంటారు, లోకల్ మీడియాలలో పాల్గొంటున్నారు. ఆయన చాలా మంచి పేరున్న వ్యక్తి. చాలా మంది కూడా ఆయనని కీర్తిస్తుంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే విశ్లేషణలు కూడా చాలా చక్కగా ఉంటాయన్నమాట. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్నటి రోజు అన్నారంటే, జగన్ అరెస్టు విషయంపై షాతో మాట్లాడినప్పుడు జగన్ మాకు శాశ్వత మిత్రుడు, చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు అని అన్నారు. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడుకి ఆ కేంద్రంలో ఎంతవరకు పాల్గొన్నట్టు మాట్లాడారనేది సాక్షి పేపర్లు కూడా వచ్చింది, మిగతా పత్రికల్లో వచ్చాయి. అయితే అలా అసలు ఆ సబ్జెక్టే లేదు, ఆ విషయాల్ని వెనక్కి తీసుకోవాలి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. అనేది కేసులో నమోదు చేశారు. ఆయన కూడా ఓకే సరే నేను బాగా చెక్ చేసుకోవాల్సింది అని పాపం ఆయన కూడా కాస్త వివరణ ఇచ్చుకున్నారు, బాగానే ఉంది. అంతటితో ఆగకుండా ఇప్పుడు మధ్యలో సోము వీరాజు దూరి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఎప్పుడు కూడా కమ్యూనిజాన్ని నిలబెట్టుకోవడానికి ఏదో టీవీ డిబేట్లలో మాట్లాడుతుంటాడు. నా దగ్గరకు వచ్చి కశ్మీర్ లో పీడీపీతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని అడుగుతాడు. మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటాం, ఎంఐఎంతో కూడా పొత్తు పెట్టుకుంటాం, అడగడానికి మాకెవరు, ఆయన ఒక తీవ్రవాది అని ఒక ముద్ర వేశాడు. అంటే ఒక ప్రొఫెసర్ పైన ఆల్రెడీ ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పైన తీవ్రవాదాన్ని ముద్ర వేసి, ఆయన కూడా అంగవైకల్యం గల వ్యక్తి, ఆయన కూడా ప్రొఫెసర్, ఆయన పైన తీవ్రవాదాన్ని ముద్ర వేసి ఎంత ఇబ్బందులు పెట్టారో గురి చేశారు. మరే అదే ఫార్ములా కూడా తెలంగాణలో ఉన్న సోము నాగేశ్వరరావు గారి పైన ఉపయోగించాలనుకుంటున్నారా ఏంటి సోము వీర్రాజు గారు అనేది? ఏమంటారు మీరు? సార్, యాక్చువల్లీ మీరు గమనిస్తే ఈ మాట అనిన ఒక వారం రోజుల నుంచి పాపం సోము వీర్రాజు గారు బయటకు వచ్చి ఇంత గొప్ప స్టేట్మెంట్లు ఇవ్వలేదండి. మీరు గమనిస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేనే ఇవ్వాలా, నాకే పట్టిందా, నాకే బాధ్యత అని ఆయన అందరినీ రెచ్చగొడుతున్నారు. మీకు పౌరుషం చచ్చిపోయిందా, మీరు మాట్లాడలేదా, మీరు చైర్మన్లు తీసుకుని గమ్మున కూర్చుంటారేంటి, మీకు చెప్పాలా, ఇట్లయితే కష్టం, మీరు తిరగబడాలా, మీరు ప్రశ్నించాలా, ఎవరిని ప్రశ్నిస్తారబ్బా? ఏంటిది? ప్రభుత్వంలో మనం ఉన్నాం ఇప్పుడు. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. మీరు పని చేయండి, మేమేం ప్రశ్నించాలా? అంతకుముందు 5 ఏళ్ళు కొద్ది గూగుల్ ప్రశ్నించడమేనా? పని ఎప్పుడు చేస్తారు? మీరు ఒక శాఖ చైర్మన్లు, లేకపోతే మీరు ఒక శాఖ మంత్రులు, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పాలి. కానీ మీరు తిరుగుబాటు చేయండి, మీరు పోరాటం చేయండి, మీలో పౌరుషం చచ్చిపోయిందా, ఎవరిని రెచ్చగొడుతున్నారు? వీళ్ళకేం బౌన్సర్లు గన్మెన్లతో పోతారు, అవతల వాళ్ళేం పోరాటాలు చేసి అవతల వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళు తిట్టించుకోవాలి, వాళ్ళు కొట్టించుకోవాలి, వాళ్ళు కేసులు వేయించుకోవాలి. ఇవాళ చూడండి, తెలంగాణలో సంపత్ నాయక్ గట్టిగా పోరాడే వీరుడే అని చెప్పుకోవాలి పాపం ఒకప్పుడు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటటువంటి ప్రేమాభిమానాలతో అలా అంటారా, ఇలా అంటారా అంటూ ఈ రోజు సీనియర్ జర్నలిస్టుల మీద తిరుగుబాటు. ఆయన ఎవరు, నాయుడు అంటారు, ఆయన పేరు కూడా తెలియదండి, సాగర్ అనుకుంటా, జనసేన పార్టీలో ఉంటారు ఆయన సాగర్ గారు వచ్చి, ఆయన మీకు దమ్ముందా? అరే, అక్కడ మాట్లాడిన జర్నలిస్టులు విజయవాడ, గుంటూరు, తొంగి కూడా చూడరు.